ముందుగా ఈ అవకాశం చూడడానికి దేవదేవునికి, పాస్టర్ గారికి, శ్రీరమ్మడి గారికి, కూర్చున్న మీ అందరికీ కూడా శుభ శుక్రవారపు శుభాలండి. అందరి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడ, మహాగణుడ, మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలైనా ఇదిగోనైనా రాత్రి దేవు కాచి ఉదయకాలంలో నీ నామాన్ని స్తుతించడానికి మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఇదిగో నేను నిల్చుండగా సత్యవాక్యాన్ని బోధించుండగా మీరే మాతో మాట్లాడమని వినగల చెవులను పాటించగల హృదయాన్ని మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకొచ్చున్నాం తండ్రి. మరొకసారి శుభ శుక్రవారపు శుభాలండి. ధనవంతుడు కాదు, రాజ్యము లేదు, పొందుటకు సొంత నివాసము లేదు, సమాధి సొంతం కాదు, అలాంటి ఇల్లు కూడా నివసించడానికి లేదు, పట్టుమని 50 సంవత్సరాలు బతకలేదు. మరి ఎందుకు ఒక వ్యక్తికి ఇంత ప్రాధాన్యత? ఎవరండి ఈయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఈయన పలికిన అంటే ఆయన పుట్టిన మొదలుకొని కన్యమరైన ఆ యొక్క గర్భం దాల్చిన మొదలుకొని పుట్టిన మొదలుకొని 30 సంవత్సరాల నుంచి మొదలుకొని చాలా మాటలు మాట్లాడారు కదండి. ఎందుకు ఈయన పలికిన సిలువలో పలికిన ఈ 7 మాటలకే ప్రాధాన్యత ఎందుకు గురించానంటే మనం నేర్చుకుందామండి. అంటే పలికిన 7 మాటల్లో కూడా చాలా ఆకర్షించే మాట ఏదైనా ఉందంటే అది 3వ మాట. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 25 ఒకసారి చదవండి. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 25. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండ్రి. చాలండి. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? యేసు తన తల్లియు తాను ప్రేమించిన మరియు అంటే మొత్తము ఆయన పక్కన ఎవరున్నారంటే మొత్తం ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు అనమాట. అదేవిధంగా కింద వచనం చదువుకుందాం మనం ముఖ్య అంశంలోకి. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండరు చూచి అంటే చాలా ఇంచుమించు యేసుక్రీస్తు వారు అందరూ కూడా బాగా సుపరిచితులు. అప్పటికి చాలా ఫేమస్ అనమాట. వాక్య పరిచయంలో ఆయన ముఖ పరిచయం లేదు కానీ ఆయన వాక్య పరిచర్య ప్రపంచాలు ఖండాలు దాటి విస్తరించిన ఆ సమయంలో ఆయన యొక్క మాట ఏంటి అని అంటే ఆయన ఒక మాట చెప్పడానికి వస్తుంటే కొన్ని వేల మంది ఒక మాట చెప్తుంటే ఉంటది కదండి. మొదటి సూచక్రియలో ఒక దగ్గర 3,000 మంది మారారు, ఒకవేళ 4,000 మంది మారారు, ఇట్లా చాలా ఉంటది కదా. వాక్య పరిచయం చేయడానికి నిల్చుండగా కొన్ని వేల సంఖ్యలో ఉన్న ఆ ప్రజలు ఆయన సిలువ వేయబడుతున్నాడంటే ఎంతమంది ఉంటారండి? మనం చదువుతాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం చదువు. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసం రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడను కనుక యూదులలో అనేకులు దాన్ని చదివిరి. అంటే ఎందుకు ఈ మాట చదివిస్తున్నానంటే నువ్వు అనుకున్నట్టు ఓన్లీ ఆయన బంధించిన రోమాలు ప్రజలు మాత్రమే లేదండి. ఇంచుమించు ఎంతమంది ఉన్నారు? హెబ్రీలు, గ్రీకులు, రోమాలు అంటే ఎంతమంది ఉన్నారండి? ఆయన సిలువ వేసినప్పుడు కొన్ని వేల సంఖ్యలో వస్తున్నప్పుడు ఆయన పలికిన 3వ మాట ఏంటి అని అనగా ఇదిగో తల్లి నీ కుమారుడు, బిహోల్డ్ యువర్ మదర్ అని అనగా ఆ మాటనికి చిన్న క్లుప్తంగా హిస్టరీ ఏంటండి? చరిత్ర. హిస్టరీ అంటే మనం ఏమనుకుంటామంటే చరిత్ర అనుకుంటాం. హిస్టరీ అంటే ఆయన చరిత్ర, హిస్ అంటే ఆయన స్టోరీ. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ముందు ఎప్పుడు కూడా మనము ఇదే గుడ్ ఫ్రైడే రోజున మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటి అని అంటే నేటి వరకు అంతా కూడా పాత నిబంధనే జరిగింది. రేపుడు లేదంటే యేసు తర్వాత అంతా కూడా ఏం జరుగుతుందంటే కొత్త నిబంధన అంతా కూడా అమలు పరుస్తా ఉందన్నమాట. ఏంటి పాత నిబంధన, ఏంటి కొత్త నిబంధన అంటే పాత నిబంధన అనగా ప్రవచనాలు. ఏంటండి? ప్రవచనాలు. కొత్త నిబంధన అంతా కూడా ఏంటి?
నెరవేర్పులు. ఏంటి ఆ ప్రవచనాలు, ఏంటి అని నేర్పించింది, ఏది నెరవేర్చింది? ఓకేనండి. లేవి కాండము 19వ అధ్యాయము 3వ వచనం. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. ఏం చేయమంటారండి? తన తల్లికి తన తండ్రికి భయపడవలన ప్రవచనము మనకు అక్కడ చదివిస్తాం. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను తన తండ్రినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు అన్నమాట. ఏమవుతాడండి? శాపగ్రస్తుడంట. నువ్వు తిట్టకూడదు, కొట్టకూడదు అని చెప్పట్లేదు, కానీ జస్ట్ నువ్వు ఏం చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు అంటున్నా కూడా ఏమవుతుంది అక్కడ? శాపగ్రస్తుడు అవుతావు. నిర్గమ కాండము 21వ అధ్యాయము 15వ వచనం. నిర్గమకాండము తన తండ్రినైనను తన తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష కన్ఫర్మ్ అన్నమాట. లేవి కాండంలో ఏం చెప్తున్నాడంటే అండి, నీ తల్లికి నీ తండ్రికి నువ్వు ఏం చేయాలంట? భయపడాలి. తర్వాత రాసిన ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్తున్నాడంటే, నీ యొక్క తల్లిదండ్రులు నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. నిర్గమ కాండంలో ఏం చేస్తున్నారండి? నిర్లక్ష్యం చేయడం పక్కన పెట్టి, విధేయత చూపడం పక్కన పెట్టి, కొట్టువారు, దూషించువారు, తిట్టువారుగా ఉన్న ఆ యొక్క సమాజంలో అప్పుడు వచ్చిన ఆ ప్రవచనాల నెరవేర్పే ఈ యొక్క శిలువలో పడిన 3వ మాట. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము బాలురు నడవవలసిన త్రోవను వాళ్ళకి నేర్పించండి. పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలని చెప్తున్నాడు ప్రవచనాలు. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏ విధంగా ఉండాలో చెప్తున్నా ఆ యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పండి ఇది. ఇంకొక మాట చదువుదాం. ఎఫెసీయుల గ్రంథము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో వాళ్ళని పెంచండి. పిల్లలకు మాత్రమే రూల్స్ ఏంటండి? తల్లిదండ్రులకు ఉండవా రూల్స్? పిల్లలకి ఏమని చెప్తున్నాడు? నిర్లక్ష్యం చేయకు, భయపడు, వాళ్ళని ఏమి దూషించక. అలాంటి తల్లిదండ్రులను ఏమని చెప్తున్నాడు? నీ బిడ్డలని, నీ యొక్క కన్న బిడ్డలని నేను ఏం చేయాలంట? దేవుడి మార్గంలో నడిపించు. ఆ నా ప్రవచనాలను నిజంగా నెరవేర్పు కలిగిన ఈ యొక్క యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 ఉందో లేదో చూద్దామండి ఒకసారి. ఈ యొక్క ఏదైతే మాట ఉందో దీంట్లో మనకి 5 వ్యక్తులు కనిపిస్తారు. 5 వ్యక్తులు, 5 మనుషుల గుంపులు కనిపిస్తుంది. ఒకటి ఎవరనంటే మరియమ్మ గారు. ఎవరండి? మరియ గారు. ఇంకొకరు యోహాన్ గారు. ఇంకొకరు యేసుక్రీస్తు వారు. ఇంకొకరు యోసెఫ్ గారు. లాస్ట్ గా ప్రజలు అనగా మనం. క్లుప్తంగా ఒక్కొక్కరి గురించి దేవుడు వారి పట్ల కలిగిన మాటలు ఏంటో చూద్దాం. జీవ గ్రంథంలో ప్రతి మాట కూడా పొల్లిపోకుండా జరిగిన వాస్తవ మాట. ఈ మాటలు దేవుడు మనకి ఏ విధంగా వినికిడిలో తీసుకొస్తారో చూద్దాం. మరియ గారి గురించి చూసుకుంటే లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును. నీవు నేనైతే ఏమని అనుకుంటాం తెలుసండి? దావీదు కుమారుడు అని అనగానే యేసుక్రీస్తు అని అనుకుంటాం. యేసుక్రీస్తు వారి కన్నా ముందు ఆ పేరు ఎవరికి పెట్టబడింది? దావీదు వంశస్థుడైన యోసేపునకు. ఎందు గురించి మాట అని అంటాడంటే ఆ కింద వచనాలు అన్ని కూడా మనకు సుపరిచితమే. లూకా సువార్త 1:26-35 గాబ్రియేలు దూత ఎవరికి ప్రత్యక్షమవుతుంది? కన్య అయినా మరియకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తుంది, దయాప్రాప్తురాల. ఒకసారి మాట చదువుతాము. లూకా సువార్త 1:28. దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రభువు నీకు తోడే ఉన్నాడు. ఎంత గొప్పదండి ఆ మాట చూడండి. దయాప్రాప్తురాల అంటే అర్థం ఏంటి తెలుసా అండి? దయను సొంతంగా ధరించుకున్నదానా అని అర్థం. దయే గొప్పదంటే దయనే సొంతంగా ధరించుకున్న దయాప్రాప్తురాల నీకు శుభము. అంతేకాదండి, ఇంకేమన్నా చూడండి, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఎవరైనా మనకి ఆఫర్లే కావాలి కదండి. చిన్న నొప్పించే మాట ఎవరైనా చెప్పినా సరే మనం పడలేమే. అలాంటిది ఎంత పెద్ద మాట అది. కన్యక గర్భవతి అయి కుమారుని కనాలని చెప్పేసి ఆ దూత సెలవిచ్చినప్పుడు
ఆ యొక్క రిసీవింగ్, ఆ యొక్క మాటని ఏ విధంగా తీసుకున్నా ఉంటది. అందు గురించి ఇదిగో ఆ యొక్క దేవాదేవుని ప్రియకుమారుడు సొంత గర్భంలో పుట్టుటకు అనుకూలించింది అనమాట. దయాప్రాప్తులారా అంటే ఇంచుమించు ఆ స్టోరీ అంతా కూడా చూసుకుంటే యూత గోత్రంలో పుట్టిన ఆయన యేసుక్రీస్తు వారు 8వ రోజున యూత సాంప్రదాయం ప్రకారం ఏం చేయాలండి, సున్నత్ చేయాలి. సున్నత్ చేసిన తర్వాత యెరూషలేము పట్టణాన్ని తీసుకెళ్ళాలి. యెరూషలేము పట్టణాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి, ప్రతిష్ఠించాలి. ఎందు గురించి, జ్యేష్ఠ కుమారుడు కాబట్టి ప్రతిష్ఠించిన తర్వాత ఏం చేయాలి, అప్పుడు తెలుసండి మనకి సిమియోను అనే యాజకుడు ఏం చెప్తాడండి, సంతోషంగా వస్తున్న మరియమ్మ గారికి ప్రతిష్ఠిస్తున్నానా అన్న సంతోషంలో ఉన్న ఆ మరియ గారికి సిమియోను అనే యాజకుడు ఏం చెప్పాడు, ఇదిగో నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకెళ్ళిపోతుంది. ఎంత ఓపిక అండి. ఇక్కడ పురుషుల కన్నా స్త్రీలే, తల్లులు ఎక్కువ మంది ఉన్నారు కదండి. మనలో ఎంతమందికి ఓపిక ఉందండి. అంత కఠినమైన మాటలు విన్నప్పుడు కూడా కుమారుని పట్ల ఆ కన్న తల్లికి ఉండే ప్రేమ వాక్య నెరవేర్పు ఎంత ఉంటుందంటారు. దయాప్రాప్తురాల అన్న ఆ యొక్క మాట విన్నప్పుడు బహుశా సంతోషపడి ఉండొచ్చు, కానీ నిజంగా మరియమ్మ గారికి సంతోషం ఉందండి. 9 నెలలు మోసింది. 9 నెలలు మోసింది బిడ్డని, అవమానాలు కూడా మోసిందండి. ఎంత కష్టమో అసలు బ్రతుకు మొదలు. ఎప్పుడైతే డోటు వచ్చి మాట చెప్పిన మొదలు శ్రమలు శ్రమలు శ్రమలు. ఎన్నడూ కూడా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టలేదు. అలాగని చెప్పేసి ఆ యొక్క రహస్యాన్ని బహిరంగ పరచలేదు. అట్లాంటి ఆ యొక్క మరియమ్మ గారి గురించి ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఈ యొక్క ప్రవచనాలు, నేను చదివించిన ప్రవచనాలు నెరవేరుతున్నాయి. నెరవేరడానికి ఇదిగో ఈ స్త్రీ అనుకూలించింది, కాబట్టి ఈ స్త్రీ వల్ల మీరు కూడా ఉండాలి అని చెప్పేసి. ఇంకొకటి హిడెన్ సీక్రెట్ ఏంటంటే, కనిపించి కనిపించకుండా కొన్ని మనకి బైబిల్లో రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యంలో ఒక రహస్యకుడు ఎవరనంటే యోసేపు గారు. ఏంటండి, యోసేపు గారు. ఈయన గురించి నీకు నాకు తెలియని ఒక మాట చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. మత్తయి రాసిన సువార్త. ఆమె భర్త అయిన, ఎవరి భర్త అండి, మరియ భర్త అయిన యోసేపు నీతి మంతుడై ఉండి, చాలండి. ఏమని చెప్తున్నాడండి, మరియమ్మ గారిని అయితే దయాప్రాప్తురాల నీకు ఆయనే తోడున్నాడని చెప్తుంటే, యోసేపు గారి గురించి ఏం చెప్తున్నాడు, నీతిమంతుడును. ఎంత నీతిమంతుడు తెలుసండి. కంటిన్యూ చేయండి. ఆయన అవమానపరచనొల్లక. అంటే మనమైతే మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు ఆయన తలంపులు వంటివి కాదు, అంతే కదండి. అట్లాంటి ఆయన తలంపులకి అనుకూలంగా ఇచ్చే ఆ యొక్క ఆలోచన యోసేపు గారికి ఇచ్చారు. నీవు నేనైతే ఒప్పుకుంటామండి. అవమానపరచనొల్లక ఏం చేశాడంటే నీతిమంతుడై ఉండేను. ఇంకొక మాట చదువుదాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము